హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్‌పై సంచలనం, పీఆర్సీ మరియు 30%తో ఐఆర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో ఆసక్తికరమైన మరియు అత్యంత కీలకమైన సమాచారం ప్రస్తుతం వెలువడింది. దీని ద్వారా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన డిమాండ్లపై ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే పీఆర్సీ నియామకం మరియు దానికి అనుబంధంగా రావాల్సిన 30% మధ్యంతర భృతి విషయంలో చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇప్పుడు మన ముందుకొచ్చాయి. ఈ అంశాల గురించి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మొత్తం వ్యవహారంలోని పూర్తి వివరాలను ఇక్కడ క్షుణ్ణంగా మరియు వివరణాత్మకంగా అయితే తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్న న్యాయమైన డిమాండ్ల సాధన ఏకైక లక్ష్యంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐక్య వేదికైన ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో వచ్చే నెల అనగా ఫిబ్రవరి 5వ తేదీన 4వ రాష్ట్ర మహాసభలను తలపెట్టారు. ఈ మహాసభల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. విజయవాడ నగరంలోని చారిత్రాత్మక తులమ్మపల్లి కళాక్షేత్రం వేదికగా ఫిబ్రవరి 5వ తేదీన ఈ భారీ బహిరంగ సభ మరియు మహాసభలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మరియు కొత్త వేతన సవరణను సాధించుకోవటమే ఈ మహాసభల ప్రాథమిక ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సంక్షేమం కోసం త్వరితగతిన కొత్త పీఆర్సీ నియామకానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీలిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు 30% మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటిస్తామని గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రధానంగా వాగ్దానం చేయటం జరిగింది. కేవలం కొత్త పీఆర్సీ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నిటిని వెంటనే చెల్లిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆ హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పీఆర్సీ కమిటీ వేయాలి అని, అలాగే పీఆర్సీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా తక్షణమే 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల నిర్వహణ తీరు గురించి ఆయన మరింత సమాచారాన్ని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం విజయవాడ నగరంలో ఉద్యోగులందరితో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ ర్యాలీలు ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్తాయని, అనంతరం ఉదయం 10 గంటలకు తులమ్మ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుందని వివరించారు. ఈ సభకు విశేష ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని కీలక మంత్రులైన పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మరియు సత్యకుమార్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే ఉద్యోగుల సమస్యలను నేరుగా విన్నవించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి, అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు 4వ తరగతి సిబ్బంది భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ పోరాటం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదని, సమాన పనికి సమాన వేతనం కోరుతున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా తమ హక్కుల కోసం ఈ సభలో భాగస్వాములు కావాలని కోరారు. వారి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి ఉద్యోగ భద్రత మరియు సరైన వేతనాలు అందేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భారీ కార్యక్రమంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం కూడా చాలా కీలకమని, అందుకే మహిళా విభాగం చైర్పర్సన్ భాగ్యలక్ష్మి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మరియు ఏపీజేసీ అమరావతి పబ్లిసిటీ సెక్రటరీ నాగేశ్వరరావు గారు తదితర ముఖ్య నేతలు ఈ సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలంటే ఉద్యోగులు సంతృప్తిగా ఉండాలని, వారి ఆర్థిక సమస్యలు తీరినప్పుడే వారు పూర్తి సామర్థ్యంతో పని చేయగలుగుతారని సంఘం నేతలు అభిప్రాయపడుతున్నారు. రూ. 25,000,00,00,000 పైగా ఉన్న పెండింగ్ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి లక్షలాది రూపాయల రూపంలో రావాల్సి ఉందని, వాటిని ప్రభుత్వం దశల వారీగానైనా విడుదల చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని చిన్నపాటి బకాయిలు విడుదల చేసినప్పటికీ, ప్రధాన డిమాండ్‌లైనటువంటి పీఆర్సీ మరియు 30% ఐఆర్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగులందరూ తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంతో కదిలి రావాలని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తుందని, తద్వారా ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం వస్తుంది అని ఆశిద్దాము.